హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఆంధ్ర హోటల్స్లో స్పెషల్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయిన పెసరట్టు, అలాగే ఉల్లి పెసరట్టుని ఇంట్లోనే అదే టేస్ట్ వచ్చేలాగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలో చిన్న చిన్న చిట్కాలతోటి ఈ వీడియోలో చాలా డీటెయిల్గా చూపిస్తానండి. నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుంటే కనుక హోటల్ స్టైల్ పెసరట్టు అనేది మనకి ఇంట్లో చాలా సింపుల్గా తయారైపోతుంది. క్రిస్పీగా చాలా బాగుంటుంది. పెసరట్టు తయారు చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల పెసలను వేసుకుని 2 కప్పుల పెసలకి 1/2 కప్పు బియ్యం వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కుని నిండా నీళ్లు పోసుకుని మూత పెట్టేసి 4 నుంచి 5 గంటల పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసలని నేను ఇక్కడ 5 గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. పెసలు అనేవి తొందరగానే నానతాయండి. ఉదయం బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలంటే మీరు రాత్రే నానబెట్టుకుని తీసుకోవచ్చు. ఇలా నానిపోయిన పెసలని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కొంచెం పెసలను వేసుకుని మనం గ్రైండ్ చేసుకోవాలి. అలాగే కొంచెంగా వేసుకుని మనం మొత్తం గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. పెసరట్లో మంచి టేస్ట్ రావడానికి ఈ విధంగా అల్లం 2 కప్పులకి 2 ఇంచుల అల్లం ముక్క సరిపోతుందండి. ఒక 6 పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 రెబ్బ కరివేపాకు, మంచి కలర్ రావడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని మధ్యలో నీళ్లు వేసుకుంటూ మెత్తని పిండిలాగా చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకుని తీసుకోవాలి. చాలా మెత్తగా రుబ్బుకుని తీసుకోవాలండి. మీరు అంత మెత్తగా రుబ్బుకుని తీసుకుంటేనే మనం పెసరట్టు వేసినప్పుడు ఆ పిండి మెత్తగా ఉంటేనే దోశ వేసినప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం పిండి మిక్సీ చేసేసుకున్న తర్వాత ఆ పిండిని మొత్తం రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అడుగు నుంచి పై వరకు బాగా కలుపుకొని దోశల పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలోకి కలుపుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసి చూపిస్తాను. పెసరట్టు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని అది బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించండి, అంటే కొద్దిగా చల్లారుతుంది. అప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఈ విధంగా గరిటెతోటి స్ప్రెడ్ చేయండి. తర్వాత ఒక కాటన్ క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఈ పెనం మీద ఉన్న నూనెని మొత్తం తుడిచేయాలి. ఇలా నూనె రాసుకున్న పెనం మీద మనకి ఏ దోశ వేసినా కూడా మీకు ఈజీగా స్ప్రెడ్ అవుతుంది, బాగా కాలుతుంది. అదే నూనె తుడవకుండా కనుక పెసరట్టు వేస్తే గరిటెతో పాటే పిండి వెనక్కి వచ్చేస్తుంది. ఈ విధంగా పెసరట్టు వేసుకోవడానికి మనం తయారు చేసుకున్న పిండిని ఒక గరిటెడు తీసుకుని అది వీలైనంత ఎంతవరకు స్ప్రెడ్ అవుతుందో అంతవరకు ఈ విధంగా వేసుకోండి. పెసరట్టు పెనం మీద వేసేసిన తర్వాత చుట్టూరా 2 చెంచాల నూనె అయినా వేసుకోవాలండి. పెసరట్టుకి నూనె ఎక్కువ వేసుకుంటేనే దాని టేస్ట్ అనేది ఉంటుంది. మీకు అక్కడక్కడ వేడి తగలకుండా ఉంటుంది కదా చివర్లకి, దాన్ని మంట మీదకి వచ్చేలాగా పెనాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ పెసరట్లను కాల్చుకోవాలి. చూడండి, అడుగు వైపున కాలిన తర్వాత మనకి బ్రౌన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు వీటిని ఈ విధంగా మడత పెట్టేసుకుని మనం తీసుకుంటే మనకి పెసరట్టు రెడీ అయిపోయింది. అచ్చంగా హోటల్ స్టైల్ పెసరట్టు లాగే టేస్ట్ ఉంటుంది. అలాగే మీకు ఉల్లి పెసరట్టు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఇందాక చూపించిన విధంగానే ఒక గరిటెడు పిండి తీసుకుని పెనం మీద దోశలాగా స్ప్రెడ్ చేసుకుని నూనె వేసుకుని బాగా కాలనివ్వాలి. కొంచెం సేపు కాలనివ్వాలి. అది కొంచెం కాలిన తర్వాత మనకి పైన పిండి కొంచెం తడి ఆరిపోయినట్లుగా కనిపిస్తుంది. అప్పుడు దాని మీద సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీరని వేసేసుకోవాలి. మీకు ఇష్టమైతే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసేసుకుని మనకి అట్లా కాడతోటి కొంచెం అద్దినట్లుగా చేస్తే అవి చక్కగా పెసరట్టుకి అంటుకుని ఉంటాయి. ఈ విధంగా ఉల్లి పెసరట్టుని అడుగు భాగం బాగా కాలిన తర్వాత మనం మడత పెట్టేసుకుని తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతేనండి. ఇలాగే పెసరట్లని మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అల్లం పచ్చడితో సర్వ్ చేసుకుంటే అల్లం పచ్చడి పెసరట్టు అనేది చాలా మంచి కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది. హోటల్స్లో చేసే పెసరట్టు ఏ విధంగా టేస్ట్ ఉంటుందో ఇంట్లో నేను ఈ విధంగా చెప్పిన విధంగా చేస్తే కనుక మీకు అదే టేస్ట్ తోటి వస్తుంది. ఈ వీడియో చూసి మీరు ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో రాసి తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మంచి టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ని చాలా సింపుల్గా నేర్చుకోవాలి అనుకుంటే సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.